హలో ఎవ్రీవన్. తెలంగాణ ఎంసెట్ బైపీసీకి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి? సో మనకి రీసెంట్గా వచ్చిన ఒక అప్డేట్, అది బైపీసీకి సంబంధించిందా ఎంపీసీకి సంబంధించిందా? సో మరి అది కాకపోతే బైపీసీ వాళ్ళకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, బైపీసీకి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కౌన్సిలింగ్కి సంబంధించి ఒకసారి స్టార్ట్ అయింది అంటే మనకి ప్రాసెస్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఈలోపు మీరు రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ కానివ్వండి, డాక్యుమెంట్స్లో ఏమైనా మిస్టేక్స్ కానివ్వండి, కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏమైనా మిస్టేక్ చేస్తే ఆ ఇంపాక్ట్ అనేది టోటల్ ఇయర్ మీద పడుతుంది, మీ సీట్ మీద పడుతుంది, మీకు వచ్చే రిజర్వేషన్ కానివ్వండి, మీకు వచ్చే మంచి కాలేజ్లో సీట్ అని లాస్ అవుతుంది. సో ఆ మిస్టేక్స్ లేకుండా జరగాలంటే కౌన్సిలింగ్ సంబంధించి ఏం డీటెయిల్స్ లేవు అని, కౌన్సిలింగ్ సంబంధించి ఏం డీటెయిల్స్ తెలియదు, కంప్లీట్గా గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే, పెయిడ్ గైడెన్స్ గురించి కాంటాక్ట్ అయితే మీకు కంప్లీట్గా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 8500044057కి వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మెంటర్షిప్లో జాయిన్ అయిన వారికి, అంటే పెయిడ్ గైడెన్స్లో జాయిన్ అయిన వాళ్ళకి పర్సనల్ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా, ఏ టైంకి డౌట్ ఉన్నా మీకు కాల్ చేసి అడగచ్చు. సో కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే వరకు కంప్లీట్గా మీకు గైడెన్స్ అయితే, కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక వివరాలకు వెళ్తే, మనకి రీసెంట్గా రిలీజ్ అయిన కౌన్సిలింగ్ డేట్స్ టీఎస్ వెబ్సైట్కి సంబంధించి అది ఎంపీసీ వాళ్ళకి మాత్రమే, ఎంపీసీ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మాత్రమే. బైపీసీ వాళ్ళకి డేట్స్ ఇంకా రిలీజ్ కాలేదు, కానీ బైపీసీకి అప్డేట్స్ వచ్చాయి. బైపీసీ కౌన్సిలింగ్ ఇంకా డిలే కాబోతుంది. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి. ఏమైనా అప్డేట్స్ వస్తే అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్గా మనకి ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ కౌన్సిలింగ్ అనేది ఎంపీసీకి సంబంధించి. సో ఎంపీసీ యొక్క ఫార్మసీ, ఫార్మడీ అలాగే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎంపీసీ, ఫార్మసీ, ఫార్మడీ అనేది మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఎంపీసీ నుండి ఫార్మసీ, ఫార్మడీ చేయొచ్చు, బైపీసీ నుండి కూడా మనకి ఫార్మసీ, ఫార్మడీ చేయొచ్చు. సో ఎంపీసీ వాళ్ళకి 50% సీట్స్, అలాగే బైపీసీ వాళ్ళకి కూడా 50% సీట్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అంటే 50% సీట్స్ అనేది ఎంపీసీ వాళ్ళకి ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ, అలాగే బైపీసీ వాళ్ళకి 50% సీట్స్ అనేది ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ అలాట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనకి ఎంపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ కౌన్సిలింగ్ జరుగుతుంది. సో అందులో మనకి ఎంపీసీ నుండి చాలా తక్కువ మంది జాయిన్ అవుతారు కాబట్టి, సో రిమైనింగ్ సీట్స్ని మనకి బైపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీలో ఇంక్లూడ్ చేసి మీకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఎంపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటాయంటే ఇప్పుడు జరిగే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్తోనే మనకి ఉంటుంది. ఫైనల్ రౌండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనకి బైపీసీకి సంబంధించి, అంటే ఎంపీసీ ఫైనల్ రౌండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత బైపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ అనేది అప్డేట్ వస్తుంది. సో అది మనకి ఆగస్ట్లో ఉండే అవకాశం ఉంది. ఫైనల్ రౌండ్ కౌన్సిలింగ్ తర్వాత అప్డేట్ వచ్చే అవకాశం ఉంది, కౌన్సిలింగ్ డేట్స్ కాదు. సో ఇక వివరాలకు వెళ్తే, వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్ అలాగే ఫుడ్ టెక్నాలజీ కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ ఎక్స్టెండ్ అయ్యాయి. అంటే మనకి కౌన్సిలింగ్ కూడా మనకి డేట్స్, అంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే నెక్స్ట్ ప్రాసెస్, ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. సో ఆ రిజిస్ట్రేషన్ తర్వాత జరిగే ప్రాసెస్ అనేది మనకి 1 మంత్ ఎక్స్టెండ్ కావడం, 1 మంత్ పోస్ట్పోన్ కావడం జరిగింది. సో ఇది కొంతమందికి గుడ్ న్యూస్ అయితే కొంతమందికి బ్యాడ్ న్యూస్. ఎవరైతే కౌన్సిలింగ్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ బ్యాడ్ న్యూస్, కానీ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్. ఏంటి అంటే మనకి ఈ రోజు, అంటే 28th రోజు, 27th రోజు, అంటే రేపటితో 27th మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇలా మనకి ప్రాసెస్ ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ మనకి డేట్స్ ఎక్స్టెండ్ చేశారు. 18th జూలై వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అలాగే 19th వరకు అప్లికేషన్ ఫిలప్ చేసుకోవచ్చు. సో అంటే మనకి ఆల్మోస్ట్ 20 డేస్ ఎక్స్టెండ్ కావడం జరిగింది. జూలై 20 అంటే జూలై 18 అంటే మనకి జూలై ఎండింగ్ కల్లా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. దాన్ని బట్టి వెరిఫికేషన్ ఆగస్ట్లో ఉండే అవకాశం ఉంది. అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఆగస్ట్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 1 మంత్ దాటిపోతుంది మనకి కౌన్సిలింగ్, ఇంకా 1 మంత్ వెటర్నరీ అగ్రికల్చర్. సో ఆగస్ట్లో వెటర్నరీ అగ్రికల్చర్ వస్తే, ఇక్కడ ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ అనేది ఇంకొక 1 మంత్, అంటే సెప్టెంబర్ ఎండింగ్లో బైపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్. సో నేను వీడియోలో కంప్లీట్గా చెప్తున్నాను, మళ్ళీ చాలామంది చూసి అంటే స్కిప్ చేసి మళ్ళీ అదే డౌట్ అడుగుతున్నారు, ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది, అగ్రికల్చర్ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది. సో వీడియో చివరి దాకా చూడండి ఫస్ట్. సో మనకి ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ అనేది సెప్టెంబర్లో ఉంటుంది, అలాగే వెటర్నరీ అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అనేది ఆగస్ట్లో ఉంటుంది. ఓకేనా? సో ఇది ఇక నర్సింగ్కి సంబంధించి, నర్సింగ్ అనేది సెప్టెంబర్లో ఉంటుంది, ఆగస్ట్లో రిజిస్ట్రేషన్స్ ఇస్తారు. తర్వాత వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ప్రాసెస్ అనేది సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఆ తర్వాత పారామెడికల్ అనేది అన్ని కౌన్సిలింగ్స్ తర్వాత లాస్ట్కి రిలీజ్ చేస్తారు. కేఎన్ఆర్ఈ వచ్చేసి నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. అది సెప్టెంబర్ అవ్వచ్చు, అక్టోబర్ అవ్వచ్చు. సో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఆ 2 మంత్లో ఎప్పుడైనా మనకి రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు. సో ఇది ఇప్పటివరకు ఉన్న బైపీసీ అప్డేట్స్. ఇంకా ఏమైనా ఇన్ఫామ్ చేస్తాను. ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే ఎంతమందికి అప్డేట్స్ నచ్చుతున్నాయి, ఎంతమందికి అప్డేట్స్ రీచ్ అవుతున్నాయని నాకు తెలియదు. సో కాబట్టి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజింగ్ అండ్ మోటివేట్గా ఉంటుంది. మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ అనేది మ్యాక్సిమం ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.